నమస్కారం. హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పదవీ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నుంచే తన కార్యనిర్వహణ దక్షతను చాటుతున్న నూతన సర్పంచ్ సత్యనారాయణ. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని నర్సాయిపల్లి గ్రామంలో ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్గా ఎన్నికైన శనిగరం సత్యనారాయణ పదవీ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నుంచే ప్రజల కష్టసుఖాలను దగ్గరుండి తెలుసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో మంచినీటి బోరు మోటారు పనిచేయడం లేదని సమాచారం అందగానే ఆలస్యం చేయకుండా స్పందించిన సర్పంచ్ సత్యనారాయణ స్వంత నిధులతో సుమారు 80,000 వ్యయంతో కొత్త బోరు మోటారు బిగించి గ్రామ ప్రజల దాహార్తిని తీర్చారు. ఈ చర్యకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సహకారంతో గ్రామంలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని, భవిష్యత్తులో అభివృద్ధి పనులకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో ముందుకు సాగుతామని సర్పంచ్ సత్యనారాయణ తెలిపారు. ప్రజల మధ్యనే ఉండి ప్రజల కోసమే పనిచేయడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. నర్సాయపల్లి గ్రామ ప్రజలకు నమస్కారాలు, పాదాభివందనములు. నన్ను నర్సాయపల్లి గ్రామ ప్రజలు 17/12/2025 రోజున భారీ మెజార్టీ ఓట్లేసి గ్రామ ప్రజలందరూ అవ్వలు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు, అన్న తమ్ముళ్ళు అందరూ కలిసి సత్యనారాయణను ఒకసారి సర్పంచ్ చేయాలని అందరూ కలిసికట్టుగా నాకు భారీ మెజార్టీ ఇచ్చి సర్పంచ్గా అవకాశం కల్పించినారు. మరి ఒకసారి నర్సాయపల్లి గ్రామ ప్రజలకు పాదాభివందనములు. నేను నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది. ప్రమాణం స్వీకారం చేసిన ఉదయం రోజు నర్సాయపల్లిలో గ్రామంలో లైట్లు ఎట్లా ఉన్నాయి, పారిశుద్ధ్యం ఎట్లా ఉంది, వాటర్ పరిస్థితి ఎట్లా ఉంది అని మా సెక్రటరీ గారిని, కారోబారి గారిని, వాటర్ మ్యాన్ తెలుసుకోక ఉదయం 7 గంటలకు ఈరోజు నర్సాయపల్లి గ్రామంలో వాటర్ ట్యాంక్ స్కూల్ దగ్గర ఉన్న వాళ్ళకు వాటర్ రాలేదు. అందు గురించి వాటర్ ఎందుకు వస్తలేవు ఉదయము అని నేను ఆరా తీయగా కుమ్రయ్య గారిని అడిగితే, అన్న ఒక 3-4 నెలల నుంచి మోటార్ కాలిపోయింది, వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు, గ్రామ పంచాయతీలో నిధులు లేవు అని అన్నాడు. సరే ఏం జరిగింది కుమ్రయ్య అని కుమ్రయ్య బైక్ మీద ఆ మల్లన్న కుంటలో ఉన్న బోర్ దగ్గరికి నేను కుమ్రయ్య ద్వారా వచ్చి ఇక్కడ ఏమైంది అని, ఇక్కడ ఉన్న వైరు మోటార్ అంతా ఖరాబ్ అయి ఉన్నది, అందువలన దానిని ఏం చేయాలని కారోబారికి చేస్తే కారోబారి నిధులు లేవన్న గ్రామ పంచాయతీలో మరి ఏ విధంగా చేద్దాం ఇట్లా అని ఆయన అనడం జరిగింది. మరి ఒక కంపెనీ మోటార్ వేయాలి, వాళ్ళకి రేపు పొద్దుగాల క్రిస్మస్ పండుగ ఉంది, వాటర్ అవసరం, కొత్త సంవత్సరం వస్తుంది, అందరూ ఇబ్బందిగా ఉన్నారు, వాటర్ రాకపోతే ఏం చేయలేరు కదా. అందు గురించి నేను నా సొంత పరిచయస్తుల ఫ్రెండ్షిప్తోని ఆ మోటార్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ బిల్స్ వచ్చిన్నాడు బిల్ పెడతా, కానీ ఇప్పుడు మందం ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఒక 60-65 వేల రూపాయల మోటార్, పంపు, కేబుల్ తీసుకురావడం జరిగింది. ఇదే మల్లన్న కుంటలో ఈ బోరు ఈరోజు 5:30-6 ప్రాంతం అవుతుంది. హైదరాబాద్ నుంచి ఆర్డర్ పెట్టి ఆ మోటార్ తెప్పించి TRI పంపు మోటార్ 7.5 పంపు 8 స్టేజీలది కొత్త స్టార్టరు తీసుకొచ్చి బిగిస్తున్నాము. ఇంకో గంట సేపు అయితే 6:30-7 గంటల ప్రాంతం వరకు కంప్లీట్ అవుతుంది. కరెంట్ ఏఈ ద్వారా 3 ఫేజ్ పర్మిషన్ తీసుకొని చెక్ చేసి ట్యాంకుకు వాటర్ అందిస్తున్నాను. నర్సాయపల్లి ప్రజల సహకారంతో ముందు ఇంకా ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా మీ అందరిని కలుపుకొని ప్రతి పని మీ ముందుండి ప్రతి ఒక్కరి పని నేను కంప్లీట్ చేసి మీ మన్ననలు పొందాలని కోరుకుంటున్నాను.